వెల్కమ్ బ్యాక్ టు సిరి కలెక్షన్స్ బ్లాగ్. ఈరోజు వచ్చేసి ట్యూస్డే కాబట్టి మేము ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఫేమస్ అండి మా భువనగిరిలో. ఇంకా మా సిస్టర్ అయితే ఇక చూడండి కార్ డ్రైవింగ్ చేస్తుంది, తనే తీసుకెళ్తుంది. ఇంకా మా వదిన, ఇంకా మా కూతురు, మేము 4 మెంబర్స్ కలిసి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక టెంపుల్ని చూపిస్తాను. చూడండి, ఫేమస్ టెంపుల్ అది. మా భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ అంటే చాలా మంది వస్తూ ఉంటారు. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను, ఓకేనా? ఇంకో స్పెషల్ గెస్ట్ అండి, మా కన్నరాజా, మా కన్నయ్య. చూడండి, క్రిషాంక్. హాయ్ క్రిషాంక్, చెప్పు హాయ్. చూసారు కదా మా కన్నరాజా. చూడండి, మా కన్నయ్య అయితే మంచిగా చూస్తుండు, ఎటు తీసుకుపోతుంది వాళ్ళ మమ్మీ అని చూస్తుండు, ఓకేనా? ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చూద్దాము, మా చెల్లె డ్రైవింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఫస్ట్ టైం నేను కారు. సేఫ్గానే తీసుకోతుందండి, నో ప్రాబ్లం. ఇంకా చాలా ఉన్నాయి మా భువనగిరిలో చూపించి. ఇంకా కొన్ని వ్లాగ్స్ చేస్తూ చూపిస్తాను. శారీసే కాదు, ఇక్కడ కొన్ని అంటే మా భువనగిరిలో ఉన్న విశేషమైనవన్నీ చూపిస్తాను, ఓకేనా? ఓకే అండి, ఈరోజు లైవ్ ఉంటుందో ఉండదో డౌటే. ఈ వ్లాగ్ అంటే మేము గుడికి వెళ్ళి వచ్చే వరకు ఏ టైం అవుతుందో కాబట్టి ఈరోజు వ్లాగ్ అనేది లైవ్ అనేది చూడాలి ఇంకా, ఓకేనా? ఓకే అండి, అక్కడికి వెళ్ళాక ఇంకా మనము తీసుకుందాము వీడియో. ఇక్కడ వచ్చేసి మనకు ఇంకా ఫస్ట్ భువనగిరి చెరువు ఉంటుంది మాది. ఇక్కడనే బతుకమ్మలు అన్నీ మేము వేస్తాం. ఆ చెరువు కూడా బాగుంటుంది. ఇప్పుడు కొత్తగా వచ్చేసి ఇక్కడ మనకు ఫ్లాగ్ అనేది మా దగ్గర భువనగిరిలో పెద్ద ఫ్లాగ్ అనేది పెట్టారు. అక్కడ అసలు చాలాసార్లు నేను వెళ్ళి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే ఏంటంటే ఇంకా టైం దొరకలేదు. చూసారు కదా ఫ్లాగ్ అనేది కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం ఇక్కడ నుంచి కనిపించదు, చూసారు కదా, కనిపించింది అనుకుంటున్నాను. చూసారు కదా, ఇది భువనగిరి చెరువు అండి. ఇంకా వాటర్ అయితే ఇంకా కొన్నే ఉన్నాయి, మొన్నటి వరకు అయితే చాలా ఉండే. ఇంకా కొంచెం వర్షాలు పడితే ఇంకా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎల్లమ్మ టెంపుల్కి వెళ్తున్నాం కదా, దాని ఆపోజిట్లోనే మనకు స్వర్ణగిరి అనేది అక్కడ నుంచి రూట్ ఉంది. చాలామంది ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఇంకా 2 టెంపుల్స్కి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఇంకోటి యాదగిరి గుట్టకు వచ్చి ఇక్కడికి కూడా వచ్చి ఇంకా 3 టెంపుల్స్ని ఇంకా కవర్ చేసేసుకుంటున్నారు చాలామంది. అలా అయ్యేసరికి కొంచెం క్రౌడ్ అనేది పెరిగింది స్వర్ణగిరిలో. స్వర్ణగిరికి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా ఎల్లమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నారు. ఇక్కడైతే ఫేమస్ అన్నట్టు ఎల్లమ్మ టెంపుల్ అంటే ఫేమస్ ఇక్కడ. చూడండి, ఇప్పుడు ఈరోజు ట్యూస్డే కదా, ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఇంకా ట్యూస్డే, అందులో ఇప్పుడు చూడండి అక్కడ జనాలు అయితే ఫుల్గా ఉంటారు. ఇంకా వీడియో తీసి చూపిస్తాను. దర్శనం కూడా వీలైతుందో కాదో అన్నట్టు అనిపిస్తుంది అడిగిపోతే. చూడండి, చూపిస్తా. ఎంత కష్టమైనా దర్శనం అయితే చేసుకోవాలి కదా, చేసుకొనే వస్తాము. ఎంత లేట్ అయినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇంకా దగ్గరకు వచ్చేసాము. మీకు కొంచెం దూరంలో స్వర్ణగిరి టెంపుల్ కూడా కనిపిస్తుంది బయట నుంచి. అది నేను తర్వాత షూట్ చేసి చూపిస్తాను. ఇంకోటి వచ్చేసి ఒకరోజు స్వర్ణగిరి టెంపుల్ కూడా కవర్ చేసేస్తాను, ఓకేనా? మీకు ఈరోజు వచ్చేసి ఈ వ్లాగ్ అనేది తీద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇట్లాంటి టెంపుల్స్వి ఇట్లా బయటకు వెళ్ళినప్పుడు ఇట్లా వ్లాగ్ తీయాలని చెప్పేసి. ఇంకా మనది సిరి కలెక్షన్స్ అండ్ వ్లాగ్స్ కదా ఛానల్ నేమే. నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇంక ఈ రూట్లో స్ట్రైట్గా మాకు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా ఎల్లమ్మ టెంపుల్ అనేది వస్తుంది. ఇంకా అక్కడికి వెళ్తే ఇంకా మన హైదరాబాద్ రూట్ అన్నట్టు. ఇంకా అటు సైడ్ మనకు స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ నుంచే జనం కనిపిస్తున్నారు. ఇక్కడ నుంచే కనిపిస్తున్నారంటే ఎంత అక్కడ చాలామందే ఉన్నట్టు అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకా దగ్గరలో ఉన్నాము. ఇంకా అక్కడికి వెళ్ళాక నేను వీడియో స్టార్ట్ చేస్తాను. ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారండి, ఫుల్గా ఉన్నారు. ఓకే అండి, ఓకే. ఇంకా మేము కార్ పార్కింగ్ చేసేసి పెట్టు
కార్ పార్కింగ్ చేసేసి ఇంకా వెళ్ళిపోతాం అక్కడికి. ఇంకా నేను వీడియో అనేది అక్కడ స్టార్ట్ చేస్తాను, ఓకేనా. ఇక్కడ వచ్చేసి ఇక్కడ అక్కడ బోనం ఎక్కిస్తారు, దర్శనం అవుతుంది. తర్వాత దర్శనం చేసుకున్నాక ఇక్కడ ఒడిబియ్యాలు పోస్తారండి. ఇక్కడ ఒడిబియ్యాలు పోస్తారు చూడండి. ఇలా మనకు ఒడిబియ్యాలు అనేది ఇక్కడ ఎక్కిస్తారు అమ్మవారికి, ఇక్కడ పోస్తారు. ఇక్కడ చూడండి అమ్మవారిని అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి ఒడిబియ్యాలు అనేది పోస్తారు. ఇంకా కొంచెం దూరంలో మనము దర్శనానికి కొంచెం దూరంలో ఉన్నాము. అక్కడ గుడి పైన వచ్చేసి పరశురాముడు ఉంటాడు, ఓకేనా. ఇక్కడైతే అన్ని విగ్రహాలు ఉన్నాయి చూడండి ఒకసారి. ఇక్కడైతే మనకు ప్రసాదాలు అమ్ముతారు వీళ్ళు, చూసారు కదా. ఇక్కడైతే ఇంకా కొబ్బరికాయ కొట్టాలి, కొబ్బరికాయలు ఇక్కడ కొట్టాలి. మనమైతే ఇంకా పూలు పండ్లు ఎక్కించి ఇంకా కొబ్బరికాయ అయితే కొడుతుంది. ఇక్కడ బండి పూజలు అవి జరుగుతాయి. లైన్ అయితే ఇక్కడనే ఇక్కడంతా ఇక బొమ్మలు అవి ఉంటాయి కదా. ఇంకా బండ్ల పూజలు కూడా చేస్తారు ఇక్కడ. ఇంకా చూసారు కదా చాలా లైన్ అయితే ఉంది. ఇక్కడ నుంచి ఇప్పుడు ఉంది లైన్, ఇక్కడ నుంచి ఉంది. మనం ఇంకా చాలా లక్కీ అనుకోవాలి, కొంచెం తొందరగా వచ్చేసి జాయిన్ అయినాము లైన్లో. ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది లైన్, చూసారు కదా. బయట నుంచి సరిగా ఇంత క్రౌడ్ ఉందో, చాలా మంది ఉన్నారు గుళ్ళో అయితే. ఇలా ట్యూస్డే కదా, ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది. అందులో వచ్చేసి ట్యూస్డే మంగళవారం అయితే ఖచ్చితంగా ఉంటారు ఇక్కడ. కన్ఫర్మ్గా ప్రతి మంగళవారం అయితే ఇలా ఉంటుంది, ఆదివారం మంగళవారం. చూడండి ఇప్పుడు మేము వచ్చినప్పుడు ఎట్లున్నాం, మా ముఖాలు ఇప్పుడు ఎట్లయినాయి. ఇంత టైం పట్టింది దర్శనానికి. ఇంకా రిటర్న్ అయితే అవుతున్నాము, ఇంటికి వెళ్తున్నాము. ఇంత టైం పట్టింది. కానీ బాయ్ చెప్పిగా, బాయ్ బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్ చెప్పు రాని, బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మేము వెళ్తున్నాము, అయిపోయింది. ఓపిక కూడా లేదు, చాలా టైం పట్టింది దర్శనానికి. చాలా అంటే చాలా టైం పట్టిందండి. ఓకేనా, ఓకే అండి. ఇది వచ్చేసి అప్లోడ్ చేసి పెడతాను, ఇంకా వీడియో చూడండి.